పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న జూన్ 13వ తారీఖుది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమగల బాలుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంతట యెహోవా అతనిని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి ఇశ్రాయేలును రక్షింపుము. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షా గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పానని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 15వ వచనంలో చదివి ఉన్నాము. దేవుడు తన గొప్ప పని నిమిత్తమై గిద్యోనును ఎన్నుకొని దాని కొరకు అతన్ని ప్రత్యేకపరచుటను మనం ఇచ్చట చూచుచున్నాము. పైన చెప్పబడిన 15వ వాక్యము గిద్యోను ఎంత అనర్హుడుగాను బలహీనుడుగాను కనిపించుచున్నాడో చూపుచున్నది. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పరాక్రమ గల బాలుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని యెహోవా దూత అతనితో చెప్పుచున్నాడు. పరాక్రమ గల బాలుడా అని ఆయన అతన్ని పిలుచుట ఎంత వింతగా కనిపించుచున్నది. ఎందుకనగా పరాక్రమ గల వాడని పిలువబడుటకు ఆ గుణాగుణములు అతనిలో ఏమీయూ చూడలేము. అంతేగాక చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేల సంభవించెను? మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములన్నీ ఏమాయేనని అతడు అడిగిన ప్రశ్నలే అతడు నిరాశతో నిండి ఉన్నాడని రుజువుపరచుచున్నవి. అయినప్పటికీ దేవుడు అతనిలో మరియు అతని ద్వారా క్రీచేయుటకై గిద్యోను యొక్క నిరాశపూరితమైన ఆ స్థితి ఒక ఆటంకముగా కనిపించలేదు. సర్వశక్తిగల దేవుని కృప గిద్యోనును దైవ సేవకునిగా ఎన్నుకొనుటకు మాత్రమే కాక ఇశ్రాయేలు జనులకు నాయకుడిగా ఉండుటకు కూడా ఏర్పరచుకొనెను. పిరికివాడును, సంశయుని వాడును, నిరాశ చెందిన వాడునైన ఈ మనుషుని ద్వారా దేవుడు ఆ కాలమందు అంత మహా గొప్ప అద్భుతము జరిగించిరి. సముద్రపు ఇసుక రేణువులంత విస్తార సైన్యములు గల మిద్యానీయులు 300 మంది జనులతో గిద్యోను అణగద్రొక్కెను. ప్రియ చదువరి, బహుశా నీవు ఒక గిద్యోనుగా ఉండవచ్చును. నీవు సందేహములతోనూ వ్యాఖ్యలతోనూ నిండి ఉండవచ్చును. ఆయనను గిద్యోను ఏర్పరచుకున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను గురించిన నీవు నిరాశ చెందకుండా జాగ్రత్త పడుము. నీ యొక్క నమ్మకం నీ పైన కాదు కానీ దేవుని పైననే ఉంచవాలని ఆజ్ఞాపింపబడి ఉన్నావు. అగస్టిన్ చెప్పిరి, దేవుడు గొప్ప కార్యములు నీ కొరకు ఉద్దేశించి ఉన్నాడు. ఆయన నీ ద్వారా గొప్ప కార్యములు చేయబోచున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నిజముగా నీవు పరాక్రమ గల బాలుడువు. బలము తెచ్చుకొని వెళ్ళుము. ఈ బలము ఏమై ఉన్నది? దేవుడు నీతో ఉండుట, మహిమగల దేవుడు నీకు తోడై ఉండుట, మరియు జయమునిచ్చి దేవుడు నీకు తోడై ఉండుటే ఆ బలము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.